ఇటీవల అరెస్టులు పెరుగుతున్న నేపథ్యంలో అందులోకి రాజకీయ పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా పోస్టుల వ్యవహారానికి సంబంధించి కీలక వ్యాఖ్యలకు సంబంధించి అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కీలక హెచ్చరికలు కూడా జారీ చేసిందని చెప్పాలి. ప్రధానంగా పౌరుల అరెస్టుల విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు మాత్రం పరిధులు దాటడానికి ఎంత మాత్రం వీలు లేదు అంటూ సుప్రీం హెచ్చరించింది. రాష్ట్ర యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకం. సమాజం ముఖ్యంగా వ్యక్తుల రక్షణ భద్రతపై పోలీస్ వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసులు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే పోలీసులు ఎక్కడా కూడా పరిధులు దాటద్దు, పరిధులు దాటుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలని, రొటీన్గా వ్యవహరించవద్దు అని కూడా స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలి అంటూ సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అనేది ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు వెలువరించింది.